ఆ! ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలుగు భాషా చైతన్య సమితి వాళ్ళు, లక్ష్య సాధన ఫౌండేషన్ వాళ్ళు ఈ కార్యక్రమానికి పూనుకొని నాకు సంబంధించినంత వరకు ఇది ఓ చిరస్మరణీయమైనటువంటి కార్యక్రమంగా ఉండబోతున్నది. ఎందుకంటే ఏదో ఒక డేట్ నాడు ఈ కావ్యగానం జరిగి ఉంటే నేను మర్చిపోయి ఉండేవాడినేమో. కానీ బతుకమ్మ పండుగ రోజు జరుపుతున్నారు గనుక, ప్రతి బతుకమ్మ పండుగ రోజు నేను తప్పకుండా దీన్ని గుర్తు చేసుకుంటాను. ఆ రకమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ సంస్థల బాధ్యులు ముఖ్యంగా బడే సాహెబ్ గారు, తర్వాత జయప్రకాష్ గారు వీళ్ళిద్దరూ శ్రమపడి ఈ కార్యక్రమాన్ని ఆహ్, బాగా విస్తృతంగా ఒక 100 మంది కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు వినే ఏర్పాట్లు చేసిండ్రు వాళ్ళు. వాళ్ళకి ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. అంతేగాకుండా నా చిరకాల మిత్రులు డాక్టర్ ఎస్. రఘు గారు నన్ను సమగ్రంగా పరిచయం చేసిండ్రు. నా విమర్శను గూడా పరిచయం చేయడమే గాకుండా, కవిత్వంలో తమకు నచ్చినటువంటి అంశాలను, పాదాలను గూడా ఒక సోదాహరణ ప్రసంగంలాగా వారు చేసిండ్రు. చేసి నా గురించి వినే శ్రోతలకు ఏ రకమైనటువంటి సందేహాలు లేకుండా ఒక సమగ్రమైనటువంటి చిత్రం నా గురించి ఇచ్చిండ్రని నేను భావిస్తున్నాను. వారికి గూడా నా ధన్యవాదాలు ముందుగానే తెలియజేసుకుంటూ, ఈ భరోసా కావ్యంలోకి వెళ్తున్నాను. ఇది 2008లో అచ్చయినటువంటిది. 2008లో పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, నిరుద్యోగం మన తెలంగాణకు సంబంధించినంత వరకు విపరీత స్థాయికి పోయింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1956 నుంచి కూడా ఒక కుట్రపూరితంగా ప్రవర్తిస్తూ ఉండడం మూలంగా ఇక్కడి వనరులు, ఇక్కడి నిధులు, ఇక్కడి నీళ్లు, ఇక్కడి నియామకాలు ఇవన్నీ కూడా తరలింపబడ్డాయి. అందువల్ల యువత ముఖ్యంగా కోపోద్రిక్తులై ఉన్నారు ఆ రోజులలో. ఒక భరోసా లేని కాలం అది. ఏం జరుగుతది? ఏమైతది? అని. అంతకు ముందే ఒక దాదాపు 5 సంవత్సరాలు, 5, 6 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. నిజానికి 1996 నుంచే ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా అది పెరుగుతూ వచ్చింది. ఆ పెరుగుతూ వచ్చినటువంటి ఆ పరిస్థితిలో తెలంగాణ వస్తదా? వస్తే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ వస్తదా? హైదరాబాద్ లేని తెలంగాణ వస్తదా? ఈ రకమైనటువంటి చర్చలు గూడా ఇంకా అడ్వాన్స్‌గా జరుగుతున్నాయి. అది సాకారం కావడానికి 2014 వరకు మనం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి, ఉద్యమించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం మీద తెలంగాణ సమాజం అనేది ఎట్లా ఉన్నది ఆ రోజుల్లో అంటే, తాడో పేడో తేల్చుకోవాలి. ఈ అవకాశం పోతే మళ్ళీ అవకాశం రాదు. కనుక మనకు ప్రాణాలకైనా తెగించి మనం తెలంగాణను తెచ్చుకోవాలనే పరిస్థితి ఉన్నది. అట్లే కరువు కాటకాలు గూడా బాగా ఉన్నాయి. సునామీ లాంటివి వచ్చినాయి. భూకంపాలు వచ్చినాయి. ఇవన్నీ గూడా ప్రజల్లో ఒక భయాన్ని, ఒక ఆందోళనను సృష్టించినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను రాసినటువంటి కవితలు వాటన్నింటిని కలిపి ఈ భరోసా అనే పేరుతో వేయడం జరిగింది. సరే, కవిత్వం గురించి, దాని నిర్వచనాలను గురించి చెప్పవలసినటువంటి అగత్యం లేదని నేను భావిస్తున్నాను. రాజుల కాలం దాటింది. జమీందారుల కాలం దాటింది. ప్రజాస్వామ్యం వచ్చింది. ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలే రాజులు, ప్రజలే ప్రభువులు. కనుక ప్రజల సమస్యల మీద రాసినప్పుడే ప్రజలు ఆకర్షితులవుతారు, ఆశీర్వదిస్తారు. లేకపోతే లేదు. ఆ పరిస్థితి వచ్చినటువంటిది. అందుకే ఏ సమస్య వచ్చినా, ఆ సమస్యను అందుకునే స్థితికి తెలంగాణ కవి చేరుకున్నాడు. అది చాలా గొప్ప విషయం. ఉదాహరణకు ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా మీద మన తెలంగాణ
ఆంధ్ర వాళ్ళందరూ కలిసి 2,00,000 మంది దాకా కవిత్వం రాసిండ్రని ఒక అంచనా ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఎంత ఎంతమంది కవులు రాసిండ్రో మన దగ్గర లెక్క లేకపోవచ్చు. కానీ ఒక అంచనా ప్రకారం వియత్నాం యుద్ధం మీద కవులు రాసిన కవిత్వం తర్వాత కరోనా మీద రాసినటువంటి కవిత్వమే చాలా విస్తృత స్థాయిలో వచ్చినటువంటిది అని అంటున్నారు. అంటే కవుల యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? ఆ ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే, ఏ సమస్య వచ్చినా, ఆ సమస్యను ముందు కవిత్వంలో మనం ఎదుర్కొంటున్నాం. మనం ఏ రకంగా ఫ్రంట్ వారియర్స్ అని అంటున్నాం గదా! ఆ ఫ్రంట్ వారియర్స్‌లో కవులు గూడా ఉన్నారు. డాక్టర్లున్నారు, సిస్టర్లున్నారు, ఇంకా రాజకీయ నాయకులున్నారు, మున్సిపాలిటీ వాళ్ళున్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు కవులు గూడా ఉన్నారు. చూడండి కార్టూనిస్టు ఎంత ధైర్యంగా కరోనాను ఎదిరిస్తున్నాడు. బనాయిస్తున్నాడు దాన్ని. వ్యంగ్యంగా విమర్శిస్తున్నాడు కరోనాను. ఆ రకంగా ఆ కవిత్వం అనేది ప్రజాపరం అయినప్పుడే ఇది సాధ్యమైతది. అట్లే అంతే నా దృష్టిలో ఇప్పుడు కవిత్వం అనేది నిత్య జీవిత అవసరం లాంటిదయిందన్నమాట. కనుక ఇంతకుముందు మనం కేవలం భాషలోనే మన భావాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవాళ్ళం. కానీ కవిత్వం గూడా ఒక భావ వినిమయ సాధనమైంది. భావ ప్రసార సాధనమైంది. అట్లా కవిత్వం మనందరి దగ్గరికి వచ్చినటువంటి స్థితి. ఇప్పుడు ఆ స్థితిలో మనం ఉన్నాం. కనుక ఏ ఫోన్ విప్పినా, ఏ వాట్సాప్ చూసినా మనకు కవిత్వం, కవిత్వమే కవిత్వం. అది మంచా, చెడ్డా అన్నది తర్వాత విషయం. కానీ ఆ కవిత్వం రాయడం అనేది అభినందించదగ్గది, ఆహ్వానించదగ్గది. ఎందుకంటే కవి అనే వాడికి సమాజంలో ఒక హోదా ఉంది. ఒక ప్రతిపత్తి ఉంది. ఒక గౌరవం ఉంది. ఒక మాన్యత ఉంది. కనుక ఇతడు కవి అనేసరికి అతని ఎత్తు కొంచెం పెరిగిపోతుంది సమాజం. అట్లా కవులం అనిపించుకోవాలనే యావ ఉండడం అనేది అది వేరే విషయం అనుకోండి. సిన్సియర్‌గా కవిత్వం రాసి కవి అనిపించుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం. అట్లా ఈ కవుల ప్రపంచం అన్నది చాలా గొప్ప ప్రపంచం. చాలా ఆలోచించదగ్గటువంటి ప్రపంచం. మేధావులకు సంబంధించినటువంటి ప్రపంచం. తర్వాత సమస్యలను పరిష్కరించే ప్రపంచం అది. సందేశం ఇచ్చే ప్రపంచం గూడా. అట్లాంటి ప్రపంచంలో మనం అందరం ఉన్నాం. ఉన్నందుకు మనం అందరం నిజంగా గర్వించాలి. ఇప్పుడు నేను నా కావ్యగానం మొదలుపెడతాను. ఇందులో మొదటి కవిత 'సునామీ'. ఈ 'సునామీ' 2005లో వచ్చింది. అప్పుడు అది పెద్ద మొదటిసారి వచ్చింది. అది పెద్ద విపత్తు అది. ప్రకృతి వైపరీత్యం అని అంటారు. ప్రకృతి వైపరీత్యం అది. అది సముద్రంలో భూకంపం. అట్లాంటిదొచ్చినప్పుడు ఏ రకమైనటువంటి అలజడి ప్రపంచవ్యాప్తంగా సాగింది. ఒక తెలుగు కవిగా నేనేం భావించాను అన్నది ఇందులో మీకు వినిపిస్తాను. భూమి వేరు, సముద్రం వేరు. రెండూ కలిసి కుట్ర పన్నిన సందర్భం పేరు ఉచ్చరిస్తే మహాప్రళయం, ఊరుకుంటే మృత్యుకుహరం. ఇంతకీ కోటి పడగల పాము తోక తొక్కింది ఎవరు? యుగాలుగా వాటిని మనం అలలు అని భ్రమించాం. దొంగ దెబ్బ తీసిన తర్వాతే తేలే శిలలని గ్రహించాం. ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా ఉప్పూరిన మానవ శిథిలాలే. దొరకని చిరునామాలన్నీ శిలాజాలే. ప్రకోపించిన మహాసముద్రం ముందు మోకరిల్లింది మానవ మాతృలేనా? అనాది ఆకాశం మేఘశకలమై మెరుపుల్లో మాయమైపోయింది. అనంత వాయువు ఒక పచ్చనాకు పాదాల ముందు మూర్ఛపోయింది. త్రేతాగ్ని చితిమంటల్లో సమ్మిద కాక తప్పలేదు. దాహ దాహం దాహం అన్న చివరి మాటలు సోహం సోహం అని వినిపిస్తే తప్పెవరిది? వాళ్ళు హెలిప్యాడ్లు, ఏరోడ్రామ్‌లు నిర్మించడంలో నిమగ్నమయ్యారు. విమానం నుంచి జార విడిచిన పాలిథిన్ బ్యాగ్ నీటి జాడలున్న గ్రహం వైపు దూసుకుపోయింది. జీవచ్ఛవాలకు గురుత్వాకర్షణ శక్తి ఉంటుందా? అలలు వేరు, ఉరులు వేరు. రెండూ కలిసి కుట్ర పన్నిన సందర్భం పేరు సునామీ, సునామీ. మిత్రులారా, నా రెండవ కవిత వ్యాకరణం. ఇది
భాషకు సంబంధించినటువంటి వ్యాకరణంగా పైకి కనిపిస్తూనే, రాజ్యాంగానికి సంబంధించి ఒక అన్యాపదేశమైనటువంటి ఆలోచనలు చేయడానికి గూడా ఇది అనుకూలంగా ఉన్నటువంటి కవిత. ఎందుకంటే చట్టాలు ఉన్నవాళ్ళ చుట్టాలు అని అంటుంటాం గదా! ఆ రకంగా. వ్యాకరణం వినండి. దేశ దేశాల వ్యాకరణాలు పరిశీలించి మన వ్యాకరణం రచించారట. సూత్రాలు గొప్పగా ఉన్నాయి. ఉద్దేశాలు ఉన్నతంగా ఉన్నాయి. కానీ అనుభవంలోకి వచ్చేసరికి నా మాతృభాష నాకు దక్కకుండా పోతున్నది. అనుభవంలోకి వచ్చేసరికి నా మాతృభాష నాకు కాకుండా పోతున్నది. ఆ తర్వాత 'నీకు నాకు నడుమ' అనే కవిత్వం. ఈ కవిత అంటే మనిషికి, మనిషికి మధ్యన ప్రేమానుబంధాలు ఉంటే అది వేరు. కానీ ద్వేషం, పగ ఇట్లాంటి భావాలు చోటు చేసుకుంటే ఇంకో రకమైనటువంటి పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. అదే 'నీకు నాకు నడుమ.' నీకు నాకు నడుమ సముద్రం. అనురాగం చూపితే తుంపరగా మారే ఔదార్యం. ఆగ్రహిస్తే అల అలకు పెను ఉప్పెన. నీకు నాకు నడుమ ఆకాశం. అనురాగం చూపితే వెన్నెలకు పర్యాయం. ఆగ్రహిస్తే పిడుగుల బీభత్సం. నీకు నాకు నడుమ భూమి. అనురాగం చూపితే పచ్చని పాటలు. ఆగ్రహిస్తే కరువు కాటకాలు. నీకు నాకు నడుమ దేశం. అనురాగం చూపితే అన్నదమ్ములం. ఆగ్రహిస్తే యుద్ధ ఖైదీలం. తర్వాత మరొక కవిత. దీని పేరు 'ప్రసవ గీతం'. ఇది సూర్యోదయానికి సంబంధించినటువంటి కవిత. అంటే సూర్యోదయ వర్ణన ఏమీ ఉండదు. సూర్యోదయ నేపథ్యము, దానికి సంబంధించినటువంటి ఒక కసరత్తు లాంటిది ఉంటుంది. చూడండి. 'ప్రసవ గీతం'. నిద్ర రాని రాత్రికి వేకువ ఎక్కడిది. చలిజ్వాలలు వీచే నిషీధి. తారకలు జాతర చేసే వినువీధి. అందరూ నిద్రపోతున్నప్పుడే అమృత గడియలు. యుద్ధాలన్నీ ఒక్క కలగా కరిగిపోతున్న వేళ. యుగాలన్నీ ఒక్క కలగా కరిగిపోతున్న వేళ. మల్లె మొగ్గ మీద మంచు కురిసే క్షణం కోసం నిరీక్షణ. మేఘాలు గాలి తెర మీద అజంతాలను రచిస్తున్నాయి. మేఘాలు గాలి తెర మీద అజంతాలను రచిస్తున్నాయి. సెలయేరు ప్రతి మలుపులో ఒక పిలుపై యవ్వనాన్ని మేలుకొల్పింది. తీగ కొస ఇంకా పద్దిరిని అందుకోక ముందే సీతాకోక చిలుక వాలింది. రాత్రంతా చీకటిని పొదిగిన పక్షి రాత్రంతా చీకటిని పొదిగిన పక్షి ముక్కుతో పొడిచి ప్రసవ గీతం పాడింది. అంతే సూర్యుడు వేల రెక్కలతో ఎగిరి వచ్చాడు. అంతే సూర్యుడు వేల రెక్కలతో ఎగిరి వచ్చాడు. తర్వాత ఇందాక డాక్టర్ రఘు గారు ప్రస్తావించినటువంటి చేపమందు కవిత. ఈ చేపమందు కవితను గురించి వారు చెప్పింది మీరు విన్నారు. అది 100కి 200% నిజం. ఆ రోజుల్లో అంటే ఇది దశాబ్దాలుగా బత్తిని సోదరులు దీన్ని ఉచితంగా పంచుతున్నారు. ఉబ్బసము, ఆస్తమా, దగ్గు, గొంతుకు సంబంధించిన సమస్యలు వీటన్నిటిని పరిష్కరించే మందుగా దీనికి బాగా పేరొచ్చింది. ఎంత పేరొచ్చిందంటే ప్రతి సంవత్సరం ఒక 200, 300 మంది విదేశీయులు కూడా వచ్చేవారు ఈ మందు తినడానికి. 1,00,000 మంది, 2,00,000 మంది, 3,00,000 మంది, 4,00,000 మంది వాళ్ళు క్యూలలో నిలబడి ఆ మందును తీసుకునేవాళ్ళు. అట్లా చాలా మందికి నయమైంది అనే రిపోర్టులు కూడా వచ్చినాయి. ఆ సందర్భంలో మరి మన మిత్రులకు ఏమనిపించిందో, అసూయ కలిగిందా? మరి ఉచితంగా ఈ మందు ఇవ్వడం ఏమిటి? మరి ఇట్లా మందులిస్తే కార్పొరేట్ కంపెనీలు ఏం కావాలని ఆలోచించిండ్రా తెలవదు. అది ఎంత దూరం వాళ్ళు పోయిండ్రంటే కోర్టుకు పోయి దాన్ని రద్దు చేయించే వరకు పోయారు. అంత అవసరమా నిజానికి? విశ్వాసం ఉన్నది ఆ మందు మీద. లక్షల మంది తింటున్నారు. తినని నీ ఇష్టం. లేకపోతే నువ్వు తినకు. అంతే వదిలేయాలి గాని కోర్టుకు పోయి దాని మీద స్టే తెచ్చి దాన్ని రద్దు చేయించాలనే పరిస్థితి ఎందుకు తలెత్తింది? అన్నది నేను బాగా ఆలోచించి రాసినటువంటి కవిత.
అప్పుడు బాగా ఇది తగ్గిపోయింది. చేప మందు తీసుకునేవాళ్ళు తగ్గిపోయినరు. ఆ తగ్గిపోయినటువంటి స్థితిలో నేను రాసింది ఏమిటంటే, నూరేండ్ల చేప మందు ఈరోజు చేదు మందు. నూరేండ్ల చేప మందు ఈరోజు చేదు మందు. ఊపిరి సలపని ఆస్తమాతో పక్క ఊరి నుంచి వచ్చినా, దూర తీరాలు ఈది వచ్చినా తరతరాలుగా విశ్వాసపు చికిత్సతో ఆయువు పెంచిన మందు. మృగశిరతోనే మూగబోయిందా? అమీరుకైనా, గరీబుకైనా అదే ఆహ్వానం, అదే ఆదరణ. రోగులు పెళ్లి విందుకు వచ్చినట్టుగా వచ్చేవారు. ఆత్మీయులైన అన్నదమ్ముల్ని చూడవచ్చినట్లు ఉండేది. హిందూ ముస్లింలు సమైక్యత చాందినీల కింద అతిథులకు కొసరి కొసరి ప్రేమను వడ్డించేవారు. నా పాత బస్తీ ఒక పెద్ద ధర్మాసుపత్రిగా మారేది. నయాపూల్ దేశానికి విదేశాలకు మధ్య వంతెన అయ్యేది. వేలెడు కొరమీను ఆరోగ్య దేవతలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యేది. వేలెడు కొరమీను ఆరోగ్య దేవతకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యేది. విజ్ఞానమా, ఏ నీది కొంతమేర విశ్వాస సైకత విహారమే కదా. నీ పరిశోధనల పల్లవులు ప్రజల చరణాలకే అంకితం కదా. అంటు వ్యాధులు, అనారోగ్యము లేని సమాజమే నీ స్వప్నం కదా. మరి నీకు ఈ చిన్న చేపే దొరికిందా? ఎన్నెన్ని పెద్ద చేపలు లేవు. కోకా కోలా, పెప్సీలు నిదాన విషాలని ఒక ఆదిశక్తి వెల్లడించినప్పుడు నీ పోరాట స్ఫూర్తి ఎక్కడ? కోకా కోలా, పెప్సీలు నిదాన విషాలని ఒక ఆదిశక్తి వెల్లడించినప్పుడు నీ పోరాట స్ఫూర్తి ఎక్కడ? నకిలీ విత్తనాలు, ఉత్తుత్తి పురుగ మందులు, వాటి పుణ్యమా అని కంబాల నాట్లు వేసుకుంటున్న అన్నదాతను మర్చిపోయావా? కార్పొరేట్ ఆసుపత్రులలో విలువల వేటు, మరణాల రేటు నమోదు చేశావా ఎన్నడైనా? పాశ్చాత్య దేశాల నిషేధిత విష ఔషధాలు ఎన్ని గుండెల్లో మందు పాత్రలై ప్రేలాయో లెక్క ఉందా? తల్లుల గర్భంలో అలోపతి చేస్తున్న ఆడపిల్లల హత్యాకాండలో నీవు ఎవరి పక్షమో? అన్నా, నా చేప మందు ఆయుర్వేదం. ఒక్కోసారి ఆయుర్వేదం ఆల్కెమీ, ఒక కుటుంబ విద్య, వారసత్వ వారసత్వ గుప్త నిధి, మైక్రోస్కోపులకు అందని విశ్వాసం, నిరుపేదలను ఆదుకున్న సంస్కారం. ఇది చేప మందు గురించి నా ఆలోచనలు. తర్వాత ఆదర్శ షరత్తు అన్నది ఒక ఆదర్శ వివాహం గురించి నేను పత్రికలో చదివి రాసింది. సూర్యుడు ఉదయించే దేశం అంటే జపాన్, మీకు తెలిసిందే. జపాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి శరత్ కుమార్ అనే ఒక అబ్బాయి చిన్నప్పుడే ఒక ఆదర్శం, తన జీవితాన్ని నడపాలనే నిర్ణయానికి వచ్చాడట. ఆ ఆదర్శం ఏమిటంటే, తాను ఎప్పుడైనా ఏ అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటే ఒక అనాథనే చేసుకుంటాను అని. అట్లాగే హైదరాబాద్కు వచ్చి అనాథాశ్రమాలు తిరిగి అక్కడ తనకు నచ్చినటువంటి ఒక అమ్మాయిని, మహి అనే పేరు గల అమ్మాయిని అతడు వివాహం చేసుకోవడం, అది పత్రికల్లో రావడం. ఆ ఆదర్శం నాకు నచ్చినందువల్ల నేను ఇది రాశాను. ఆదర్శ షరత్. సూర్యుడు ఉదయించే దేశము నుంచి ఒక చంద్రబింబం కోసం వచ్చాడు. బాంబులు కురిసిన భూమి నుంచి ఒక మహి కోసం వచ్చాడు. ఆదర్శాలు మరచిన సమాజం నుంచి ఒక అనాథ కోసం వచ్చాడు. రక్త సంబంధాలు, రక్షిత వలయాలు, తన కలల్ని కూడా కనిపెట్టే తల్లిదండ్రులు, తరగని ప్రేమనిధులు దోచిపెట్టే తోబుట్టువులు ఎవరూ లేని ఆమెకు అతడు ప్రపంచాన్ని కానుకగా ఇచ్చాడు. 7 తరాల పూర్వ చరిత్రల్ని తిరస్కరించి 3 ముళ్ళు 7 అడుగులతో 10 కాలాల పచ్చని పందిరి వేసి ఇచ్చాడు. సముద్రంలోనే వానలు కురుస్తున్న వాతావరణంలో తానే ఒక మేఘమై అమృతవర్షిణి రాగమై, శిశిరంలో శరత్ పూర్ణిమై ఉదయించాడు. ఆమె కోల్పోయిన బాల్యంతో అతని బాల్యాన్ని పండించింది. సీమాంతరం వెళ్ళినా, క్షితిజ రేఖ దాటినా
అనాథల సేవే తన దిక్సూచిగా గుర్తించింది. మనందరి ఆనంద బాష్పాలు ఆమె కంటి ఆల్చిప్పల్లోంచి ముత్యాల తలంబ్రాలుగా కురిసి మురిసిపోయాయి. ఆమె కంటి ఆల్చిప్పల్లోంచి ముత్యాల తలంబ్రాలుగా కురిసి మురిసిపోయాయి. తర్వాత ఇంకో ప్రకృతి వైపరీత్యం, ఇది భూకంపం. దీని పేరు. ఈ భూకంపం అప్పటికే వచ్చింది. ఇది 2005లో నేను రాశా. 2004లో భూకంపం వచ్చింది. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో. నేను అప్పుడు జైరాబాద్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్నాను. చాలా దగ్గరి ప్రాంతాల్లో జరిగింది. తర్వాత అప్పుడు నెల నెల వెన్నెల సంస్థను నడుపుతున్నటువంటి కృష్ణారావు గారు అక్కడికి వెళ్ళి వాళ్లకు సేవలు కూడా అందించి వచ్చారు భూకంప బాధితులకు. మిత్రుడు కె ప్రభాకర్ అనే ఆయన ఉడబి తల్లికి పురికి నొప్పులు అనే పేరుతో కవితా సంకలనం కూడా వేశాడు. ఆ సంకలనం కోసం రాసిన భూకంపం. ఏది భూమో, ఏది పామో, ఎవరు పావో, ఏది గావో, మీది పొర కుబుసం, బుస కొడితే విషం, తల మీద అడుగు కాళింది మడుగు, సప్త సముద్రం మహాప్రళయం, అనుకంపలేని భూకంపం, నైసర్గికాలు తారుమారు, నాగరికతలు నాశనం, పునాది లేని గిరి, తలారి లేని ఉరి, గాజు కళ్ళ ఉషస్సు, వివుహల గగనం, వికల కుటుంబం, అదిగో క్రేన్, ఫైర్ ఇంజన్, మై గాడ్, హెలిపాడ్, బీభత్స ప్రాంగణం, మంత్రి రాకడ, ప్రాణం పోకడ, పరామర్శలు, పునరావాసం, విమర్శలు, విచారణ, హాహాకారం, ఆనవాలు, ఆర్తనాదం, చిరునామా, నోటి నిండా మట్టి, మొలచిన మూలుగు, చివరి ఊపిరి, చిన్న ఆశ, అదిగో అదిగో అట్టడుగున స్త్రీ, అదిగో అదిగో అట్టడుగున స్త్రీ, మూగ రోదన, ప్రసవ వేదన, 1 2 3 క్షమయా ధరిత్రి, 1 2 3 క్షమయా ధరిత్రి. అప్పటి వార్తల్లో వచ్చింది ఏమిటంటే, ఈ భూకంపం పొరల కింద ఒక ఆమె కొడుకును కన్నది అని, పురిటి నొప్పులతో. ఆ వార్తను చివర్లో ఆసక్తికరంగా ఉండాలని చివరన దాన్ని చేర్చడం జరిగింది. తర్వాత సానియా మిర్జా గొప్ప క్రీడాకారిణి, మీకు తెలుసు. ఆమె జాతీయంగా, అంతర్జాతీయంగా చాలా ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. అట్లే హైదరాబాద్‌లో 2005లో హైదరాబాద్ ఓపెన్ అనే పేరుతో ఒక ఛాంపియన్‌షిప్ పోటీ జరిగింది. ఆ ఛాంపియన్‌షిప్‌ను కూడా ఆమె గెలుచుకొని చాలా పేరు తెచ్చుకున్నది. ఆ సందర్భంలో ఆమెను అభినందిస్తూ రాసినటువంటిది సానియా. హైదరాబాద్ ఓపెన్, సానియా ఛాంపియన్, ఉబ్బఖండం సర్వం, ఉప్పొంగే గర్వం, కొత్త పుట రాసుకున్నప్పుడు అర్థాలు మారుతాయి, కొత్త పుట రాసుకున్నప్పుడు అర్థాలు మారుతాయి. సానియా అంటే విజయం, సానియా అంటే ఉత్సవం, అగణ్యం అనన్యం ఆమె చైతన్యం, దేశాన్ని గెలిపించే కొత్త సైన్యం సానియా, దేశాన్ని గెలిపించే కొత్త సైన్యం సానియా. తర్వాత కాలం సరిపోదేమో అని 1-2 కవితలు నేను పక్కకు పెట్టిన. ఈ వరుసగా 2 కవితలు పక్కకు పెడితే, ప్రశ్నల నడుమ విరామం. ఈ ప్రశ్నల నడుమ విరామం అనేది 2005లో ఆ తెలంగాణకు సంబంధించి ఈ సందేహాలు, సంశయాలు, ఆశల మధ్యన, ఆశల నిరాశలకు సంబంధించినటువంటి వచ్చిన చిత్రీకరణ. ప్రశ్నల నడుమ విరామం. తెలంగాణ కళ కాదు కదా కలలో ఆ కళ, తెలంగాణ కళ కాదు కదా కలలో కళ, జనపద చలన చిత్రంలో విశ్రాంతి తర్వాతైనా వీరుడు మంత్రఖడ్గం సాధించేనా, గలగలల సాగునీరు, మిలమిలల తాగునీరు, కాగితాల లోలోకి పొంగి పొరలి వచ్చేనా, 610 శిలాశాసనం శాప విమోచనం పొంది నిరుద్యోగ యయాతులకు పునర్యౌవనం
ప్రసాదించేనా? శాంతి చర్చలు ఫలించి బయోనెట్ల మీద తెల్ల జెండాలు ఎగిరేనా? నా పల్లెలన్నీ పావురాల గూళ్ళు అయ్యేనా? నారద మునీశ్వరుల ప్రతికూల పౌరోహిత్యం, భూమిపుత్రుల ద్వితీయ శ్రేణి పౌరసత్వం సమసిపోయేనా? అటు రాజకీయ రాక్షస బల్లి, ఇటేమో తెలంగాణ తల్లి. ఇకనైనా చరిత్ర వైపు త్రాసుముళ్ళు మొగ్గేనా? తాచుపామై కరిచేనా? త్రాసుముళ్ళు మొగ్గేనా? తాచుపామై కరిచేనా? తర్వాత కవిత సామాన్యుడు. మామూలుగా సామాన్యుడే చరిత్ర నిర్మాత అని అంటారు. సామాన్యుడే యుద్ధాలలో విజేత అని కూడా అంటారు. అది మీకు తెలిసిందే. కానీ పేరు వచ్చేది రాజుకు, రాజ్యాధినేతకు. అందువల్ల నేను సామాన్యుడిని హైలైట్ చేస్తూ రాసినటువంటి కవిత. గడియారంలోని ముళ్ళు అందరివి. గడియారంలోని ముళ్ళు అందరివి. కార్యసాధకుని కాలం చట్రానికి లొంగనిది. ఖడ్గం వరలో నిద్రించదు. మధ్య మార్గం రుచించదు. పర్వతం అతని పిడికిలి. సర్వస్వం అతని కౌగిలి. చూపులు జలపాతాలు, తుఫానులు. శిఖరాల మీది సూర్యచంద్రులు. అతడు కావ్య పిపాసి, కళాభిలాషి, సమైక్య శక్తి, దాస్య విముక్తి. శాస్త్ర దాహం చరిత్ర పాదం. శాస్త్ర దాహం చరిత్ర పాఠం. యుద్ధాలను ఢీకొన్న సంకల్ప బలం. ప్రపంచం ఒక పల్లెటూరు. ఆకాశం సామాన్యుని ఆజ్ఞాపత్రం. ప్రపంచం ఒక పల్లెటూరు. ఆకాశం సామాన్యుని ఆజ్ఞాపత్రం. ఆ తర్వాత సొంత ఊరు పసితనం అనే కవిత. ఇది అప్పుడు 2005లో రాజేందర్ జింబో గారు ఆయన వేములవాడ కథలు అని ఒక పుస్తకం రాశారు. అది వరుసగా ఒక పత్రికలో సీరియల్‌గా వచ్చింది. ఆయన తాను పుట్టి పెరిగిన వేములవాడకు సంబంధించిన అనుభవాలు, అనుబంధాలు ఇక ఆ పుస్తకంలో రాయడం జరిగింది. అది నన్ను బాగా ఆకర్షించింది. ఆకర్షించి రాసినటువంటిది. సొంత ఊరు పసితనం. సొంత ఊరి మీది ప్రేమ దేశభక్తి కన్నా గొప్పది. సొంత ఊరి మీది ప్రేమ దేశభక్తి కన్నా గొప్పది. దూరమైన కొద్దీ దగ్గరయ్యే సొంత ఊరు నీ జీవిత మూలాల తల్లివేరు. పాలి పగలతో రగిలే చితిమంటల్ని నిస్సహాయంగా భరించే భూదేవి. పొట్టకూటి కోసం వలసపోయే కొడుకును కన్నీళ్లతో దీవించి పంపే కన్న తల్లి. సొంత ఊరి వాగు ఎండిపోయినా నీలో మాత్రం అది నిరంతరం పారే పవిత్ర గంగ. సొంత ఊరి వాగు ఎండిపోయినా నీలో మాత్రం అది నిరంతరం పారే పవిత్ర గంగ. బాల్యం ఉమ్మడి పొత్తు. బాల్యం ఉమ్మడి సొత్తు. కలగా మారిన వాస్తవం. బాల్యం నీ గుండె అంటూ గులాబీ మొక్క. సూదంటు రాయి, గూడు వీడని పావురాయి. నీకు పండుగ పూట మంగళవాద్యం అయితే అతనికి తుమ్మల్లో చిక్కుకున్న పతంగి. అమాయకత్వం నీలో పచ్చగా ఉన్నంత కాలం పందిరి నీడ పాదాల ముందు అడుగుజాడ పసితనం. పందిరి నీడ పాదాల ముందు అడుగుజాడ పసితనం. కనుక ఇది వారి ఊరికే అంటే వేములవాడకే పరిమితం కాదు. మన ఊళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ తన సొంత ఊరిని గురించి ఇట్టే ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ తెలుగు తల్లి అన్న భావనను సృష్టించి తెలంగాణకు ఒక తల్లి లేకుండా చేసి తామే అందరిని ఉద్ధరిస్తామని మాట ఇచ్చి మాట తప్పినటువంటి సందర్భంగా రాసింది. తల్లి నీకో దండం.
సవతి తల్లి తల్లి కాదు, అన్నం కాజేస్తే అన్న కాడు. కడుపులా లేనిది కావలిచుకుంటే వస్తుందా? తల్లి ఉమ్మడి కుటుంబమే వద్దంటే ఒలిపి కట్టే సామెత చెప్పి నన్ను కలుపుకున్న తెల్లారి కలుపు మొక్కను చేస్తివి. నన్ను కలుపుకున్న తెల్లారే కలుపు మొక్కను చేస్తివి. ఈ దిక్కులేని అనాథకు 50 ఏండ్లు. నా బీడు మీద చిన్న మబ్బు తునక కనిపిస్తే గాలివై ధూళివై పెద్దోని పొలంలకు మళ్ళిస్తివి. నదుల మీద ఆశ పెట్టుకుంటే పాటలు పద్యాలతో నన్ను నిద్రపుచ్చి అటు ముక్కారు పంటలు పండిస్తివి. అటు ముక్కారు పంటలు పండిస్తివి. 101 రోగాలతో నా కాళ్ళు విల్లులైనయి, కార్యానికి చిల్లులైనయి. అప్పు తెచ్చి బోరైన వేసుకుందామంటే కాయగొట్టిన అప్పు తెచ్చి బోరైన వేసుకుందామంటే కాయగొట్టిన జాగలో ఇంకిన కొబ్బరి నీళ్లే గాని సితపాతాళం దాకా గంగమ్మ కఠినాత్మురాలై వెలిసింది. ఈ పాషాణంతోనే నీ విగ్రహాన్ని చెక్కినరా తల్లి. మరొకసారి వినండి. అప్పు తెచ్చి బోరైన వేసుకుందాం అనుకుంటే కాయ కొట్టిన జాగల ఇంకిన కొబ్బరి నీళ్లే కాని సితపాతాళం దాకా గంగమ్మ కఠినాత్మురాలై వెలిసింది. ఈ పాషాణంతోనే నీ విగ్రహాన్ని చెక్కినరా తల్లి. నా నిధులతో పెద్దింటి అంతస్తులు లేచి పునాదులు కదిలిన నా ఇంట్ల నేను పరాయినైనప్పుడు, అప్పు పత్రం మీది వేలు ముద్ర ఉరితాడై ఊగినప్పుడు తల్లి నువ్వు ఆరిస్తివా తీరిస్తివా? నాయకురాలు నాగమ్మ జిత్తులు, ఇంగ్లీషోని ఇక్మత్తులు సార్ మీరు మ్యూట్లోకి వెళ్ళారు సార్. అన్మ్యూట్ చేయండి సార్. మ్యూట్లో వచ్చింది, అన్మ్యూట్ చేయండి సార్. ఓకే, ప్రారంభించండి సార్, కొనసాగించండి. 101 రోగాలతో నా కాళ్ళు విల్లునైనాయి, కార్యానికి చిల్లులైనాయి. సరే, నా నిధులతో పెద్దింటి అంతస్తులు లేచి పునాదులు కదిలిన నా ఇంట్లో నేను పరాయినైనప్పుడు, సారీ, అప్పు పత్రం మీది వేలి ముద్ర ఉరితాడై ఊగినప్పుడు తల్లి నువ్వు ఆరిస్తివా తీరిస్తివా? నాయకురాలు నాగమ్మ జిత్తులు, ఇంగ్లీషోని ఇక్మత్ చేయిపోరా అక్కడి నుంచి. నా పోరగాండ్లను వనవాసం పంపిస్తివి, నౌకర్లన్నీ పెద్దోని కొడుకులకిస్తివి. నా పోరగాండ్లను వనవాసం పంపిస్తివి, కడుపు మీద కొట్టేది కన్నతల్లి ఎట్లయితుంది? ఈ రాష్ట్రం పుట్టిన దినం నాటి జాతరల ఆగమైపోయిన మా అమ్మను దేవులాడుకుంటున్నా. ఇది 2006లో రాసినటువంటి కవిత, తల్లి నీకు దండం. తర్వాత ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఓ చిన్న వ్యంగ్య కవిత ఇది. చారానా బిళ్ళకు, ఇప్పుడైతే రూపాయికి కూడా లేదనుకోండి, ఆ రోజులలో చారానా బిళ్ళకు కూడా విలువలేని రోజులు వచ్చినాయి. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం ప్రకటించిందంటే, కొందరు చారాన బిళ్ళను తీసుకుంటలేరు, పావుల బిళ్ళను తీసుకుంటలేరు అని తెలిసింది మాకు, కానీ పావుల చలామణిలోనే ఉన్నది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రకటించారు. అప్పుడు నేను రాసింది హరేక్ మాల్ చారానా. బిచ్చగాడు తిరస్కరించిన గుడ్డి గవ్వ, రిజర్వ్ బ్యాంక్ ప్రకటనల్లో చలామణి పూస పావల. బిచ్చగాడు తిరస్కరించిన గుడ్డి గవ్వ, రిజర్వ్ బ్యాంక్ ప్రకటనల్లో చలామణి పూస పావల. చుట్టం ఇచ్చిపోయిన పావలాకు కీసల్లో పుట్నాలు నిండిపోయేవి. అమ్మ ఇచ్చిన పావలాకు జిలేబీ పొట్లం వచ్చేది. సీటు మీదికి ఎక్కగానే చిన్న సైకిల్ 2 పావులాల మీద పరిగెత్తేది. పావులా పతంగితో పాటు వినువీధుల్లోకి ఎగిరిపోయేవాళ్ళం. ఫుట్బాల్ గ్రౌండ్లో దొరికిన చారానా బిళ్ళ కోహినూరు వజ్రం కన్నా అమూల్యం మరి. మొన్న
ప్లేట్ మీల్స్, నిన్న చాక్లెట్, ఈరోజు కనిపించడం లేదు. మరి లంబాడా శ్రామికురాలి దుస్తుల మీద అలంకారమై మెరిసిందో, గుడిసె చూరులోంచి సూర్యుడు రాల్చిన తొక్కుడు బిళ్ళైపోయిందో, అక్రమార్కుని కొలిమిలో కరిగి ముద్దై తూగిందో, నా చిన్నారి వెన్నెల బొమ్మ చిరునవ్వుల పాప ముఖం, ముత్తైదువ నుదిటి బొట్టు, గరీబోని రోజీ రోటి, పోపు గింజల డబ్బాలోని గుప్త నిధి, ఈ నిధిని ఎవరెత్తుకుపోయారు? రేపు అర్ధ రూపాయి కూడా అమావాస్య చంద్రుడేనా? 4 తోవలు కలిస్తే చౌరస్తా, 4 దిక్కులు కలిస్తే భూగోళం, 4 వేదాలు కలిస్తే జ్ఞానం. 4వ వంతు అంటే ఒక తోవ, ఒక దిక్కు, ఒక వేదం. కానీ బలిపీఠమెక్కిన బడుగు జీవుల బతుకులు హరేక్ మాల్ చారానా. ఇది ఆ కవిత. తర్వాత దోమ శకం. మనం ప్రతిరోజు యుద్ధం చేస్తున్న శత్రువు ప్రతి ఇంట్లో ఉన్నది దోమ. ఆ దోమ మీద వ్యంగ్యంగా రాసినటువంటిది. ఇది క్రీస్తు శకం కాదు, దోమ శకం. ఇది క్రీస్తు శకం కాదు, దోమ శకం. చరాచర సృష్టి వినాశకం. డెంగ్యూ, మెదడు వాపు, ఫైలేరియా, ఎలో ఫీవర్, చికెన్ గున్యా, మలేరియా, నీ మహనీయ విజయాల ఘర్ఘరికి కహానియా. ఓసి రక్త పిపాసి, నీ కాటుకే, నీ కాటుకు మారిపోయిన రాక్షస బల్లులు నేడు భూగర్భంలోని రక్కసి బొగ్గు గనులు. సూదివి నీవే, చిరంజీవి నీవే, అణుబాంబు పేలిన చిరంజీవివి నీవే. నరవాసనతో రగిలే రక్త సంబంధమా, రెక్కల హెలికాప్టర్ వై నా మీద వాలి నానో సెకండ్లో నన్ను రోగ కేంద్రాన్ని చేస్తావు. మళ్ళీ గురి తప్పిన నా గుడ్డి దెబ్బ, మళ్ళీ గురి తప్పిన నా గుడ్డి దెబ్బ వడ్డీ అయి వెక్కిరిస్తుండగా, నా శరీరం నిండా నీకు పెదవులే, నీవన్నీ దొంగిలించిన ముద్దులే. దోమ, నా మీద నీకెందుకింత ప్రేమ అంటూ సోలో పాడుకుంటాను. నువ్వేమో ఆలౌట్ డొక్కు మీద ప్రత్యక్షమై కాళిందీ కృష్ణునిలాగా దాని అహంకారాన్ని అణచేస్తావు. వన్ సైడెడ్ లవ్ స్టోరీ, గూఢచారి, సామాన్యుల పడక గదిలో విడాకుల కుట్రవు, మహామాత్యుల అంతఃపురంలో విదేశీ ఆస్థానివి. అడవులు, ఎడారులు, సముద్ర తీరాలు, మురుగులు, చెరువులు, మున్సిపల్ వార్డులు, ఎందెందు వెతికి చూసినా అందందే కనిపించే సర్వాంతర్యామి. క్రిమి లేయర్, పత్రికల కథనాల క్లియోపాత్రవి, ప్రభుత్వ పతనాల పరోక్ష పాత్రవి, మా జనాభా తగ్గించిన విష మహామాత్రవి. నిన్నటి దాకా ఆకాశంలో సగం నీవు సగం నేను, రేపు అసలు నేను ఉంటానో లేదో చెప్పలేను. నిన్నటి దాకా ఆకాశంలో సగం నీవు సగం నేను, రేపు అసలు నేను ఉంటానో లేదో చెప్పలేను. తర్వాత ఈ దిక్సూచి తెలంగాణ ఉద్యమ సందర్భంగా రాసింది. దిక్సూచి. ఎన్ని కుట్రలు భగ్నమైతే ఒక జీవితం, ఎన్ని కుట్రలు భగ్నమైతే ఒక జీవితం, ఎన్ని పరాజయాల ఫలితమో ఒక విజయం. పరిహాస భాష్యాలు, ఫలిత కేశాలు, కలల అనువాదాలు, కఠిన శిలలు, ఏడారి ఇసుకను లెక్కిస్తున్న సెకండ్ల ముళ్ళు, ఎడారి ఇసుకను లెక్కిస్తున్న సెకండ్ల ముళ్ళు, ఊపిరి సలపనీయని ఉల్లంఘనలు, వివక్షల మధ్య అస్తిత్వం. ఎన్నెన్ని వెన్నుపోట్లు సహిస్తే ఒక కరచాలనం, మరెన్ని సుడిగుండాలు ఈదితే ఒక తీరం. దక్కను పీఠభూమి దశ దిశల ఆత్మగౌరవ జంఝ. మలుపు తిరిగిన ఉద్యమం, ప్రత్యేకమే ప్రపంచమైన వాడా, తెలంగాణ వీరుడా. నీవు మళ్ళీ సైనికుడివి. గాయపడ్డ చంద్రుడు, ఆకాశంలో అరుణోదయం, సముద్రంలో సమర విన్యాసం. అప్పుడు ఇప్పుడు ఈ భూమికి నీవే దిక్సూచి. అప్పుడు ఇప్పుడు ఈ భూమికి నీవే దిక్సూచి. తర్వాత జీవగర్ర. ఇది కొంచెం ఉత్కంఠ, సస్పెన్స్ ఉన్నటువంటి కవిత, వ్యంగ్య కవిత. ఇది చివరి లైన్లనే ఇది వస్తువు ఏమిటి అనేది తెలుస్తుంది.
ఊహించేవాళ్ళు ముందే ఊహించవచ్చు. ఇంట్లో కాలు పెట్టగానే నువ్వు లేవన్న దుర్వార్త నిప్పై కాల్చింది, కలల పంట మార్చింది. చిన్నా, నిన్నెవరు కిడ్నాప్ చేశారో, ఏ నల్ల గదుల్లో దాచారో, ఎంత డిమాండ్ చేస్తారో, అసలు నిన్ను విడుదల చేస్తారో చేయలేదో తెలియని దుస్థితి, పిచ్చెక్కిన మనఃస్థితి, పత్రికలో అచ్చయిన నీ ఫోటో ఎదురుగా పెట్టుకొని కన్నీళ్లు కార్చడం తప్ప నేను చేయగలిగిందేముంది? నగలు, నాజూకుల మీద పెట్టిన పెట్టుబడి నీ మీద పెట్టి ఉంటే ఈరోజు నా సంసారం చూసిన అమ్మలక్కలు మసిబారిన మూకుడు ముఖాలతో పెరటిదారున నిష్క్రమించేవారు. అమ్మ నేర్పిన పాఠాలు, మారుతి చందూర్ పుస్తకాలు, ఆఖరుకు వాత్సాయన కామసూత్రాలు, నీవు సమృద్ధిగా ఉంటేనే పడక గదిలో నవరసాలు ఉల్లి విరుస్తాయని ఘోషించాయి. అకోడి పొట్లాన్నై పాల గ్లాస్తో ప్రవేశించిన రాత్రి పొద్దు పొడిచేదాకా ఆయనకు పొడుపు కథనైపోయిన జ్ఞాపకాలు మరుగున పడ్డాయి. ఇల్లంతా పూర్వజన్మ వాసనలాగా గులాబీని మించి మల్లెను తలదించి గుబాళించిన స్మృతులు మరుగున పడ్డాయి. నా చుట్టూ బొంగరానివై తిరిగిన క్షణాలు నాటు బాంబులై పేలుతున్నాయి. నన్ను కుందేలును చేసిన ఒంటింటి పులి, వెన్నులో పుట్టిన చలి, ప్రభుత్వ వాగ్దానాల్లో మాత్రమే మిగిలిన చలి, నీ మహాభినిష్క్రమణ ఇంటి చేనులో చంటి తుఫానయింది. యుగల గీతంలో దగ్గు తెరయింది. ఇక మిలియన్ కలల కత్తి పీట వాడెక్కుతుందా? ఆనియన్ దోశలతో పెనం వేడెక్కుతుందా? ఆదమరచి నిన్ను ఎదమరచిన భామనే సత్యభామనే అని ఏ బలహీన క్షణంలో నిలిగానో అంతే. చెరిసగం కావలసిన వాళ్ళం పావులమైపోయాం. మా ఆయన్ని బ్యాలెన్స్ చేయాలంటే తులాభారంలో తులసీ దళానివై రా, కదలిరా. ఉల్లిగడ్డ నా బతుకు జీవగర్ర. ఉల్లిగడ్డ నా బతుకు జీవగర్ర. ఇది చివరికి అన్నా ముందే కొంచెం తెలిసిపోయిండు. ఎందుకంటే ఇప్పుడు 100 రూపాయల కిలో అయింది ఉల్లి, అందుకోసం. తర్వాత కోయిల మీద ఒక విలక్షణమైన కోణంలో రాసింది. కోయిల ప్రాణం పాటలో ఉంది. కోయిల ప్రాణం పాటలో ఉంది. కోయిల దేవదూత. కోయిల దేవదూత, వసంత మొక్క తేజోవలయం. గాలిలో గాంధర్వం పరిమళాలు పూసే వేళ యుగాల కిందటి ప్రేమ గీతాలు శృతులై గతులై కొత్త చైతన్యాలై ప్రకృతిలో వికసిస్తాయి. తీరాలు దాటి దూరాలు దాటి అనంత సౌందర్యాన్ని రచించుకుంటాయి. చంద్రుడు వెన్నెలై, మోడు వేణువై, సరస్సు జలజమై, పర్వతం జలపాతమై కోయిలకు కృతజ్ఞతలు చెప్పుకుంటాయి. యంత్ర భూతాలకు బానిసై కుహూరుతాలకు దూరమైన మానవ అహంకారం పాత రాతి గుహల ప్రతిస్పందన కూడా కోల్పోతుంది. చుట్టూ కలల ప్రపంచాన్ని సృష్టించిన దేవదూత రోబో సంస్కృతికి అలగి తన పాటలోకి వెళ్ళిపోయింది. కోయిల ప్రాణం దాని పాటలో ఉంది. తర్వాత జీవనాడి శీర్షిక. ఇది రోడ్ యాక్సిడెంట్ల మీద రాసినటువంటిది. రోడ్ యాక్సిడెంట్లు ఎంత ఫటాల్గా ఉంటున్నాయో మీకు తెలిసిందే. చూడండి. ఇంటి నుంచి ప్రపంచంలోకి ఒకే దారి రోడ్డు, ఒకే ఆటంకం రోడ్డు. ఇంటి నుంచి ప్రపంచంలోకి ఒకే దారి రోడ్డు, ఒకే ఆటంకం రోడ్డు. క్రాస్ చేసే ముందు సంశయం, చేస్తున్నప్పుడు భయం, అటు చేరిన తర్వాత చిన్న ధైర్యం. ప్రతి వాహనం ఒక కాలుష్య మేఘం, జీవితంతో పొంతన లేని వేగం, క్రితం క్షణాన్ని శకలంగా మార్చే పందెం. కృత్రిమ విలువలకు వేగం ఎక్కువ.
తప్పొప్పుల తర్కానికి అతీతంగా అపరిచితుడే యాక్సిడెంట్ చేస్తాడు. తప్పొప్పుల తర్కానికి అతీతంగా అపరిచితుడే యాక్సిడెంట్ చేస్తాడు. బతుకు వాక్యం నడుమ ఒక కోమా వేసి నిష్క్రమిస్తాడు. బతుకు వాక్యం నడుమ ఒక కోమా వేసి నిష్క్రమిస్తాడు. కాళిక నాలుకను సాగదీసి పరచినట్టుంది రోడ్డు. నాడిలో ప్రాణం చిరునామా ఉంది. శ్వాసలో రాయని వీలునామా ఉంది. చివరి క్షణాలను దరిచేరనివ్వని సంకల్ప బలం ఉంది. బతకడం అంటే బతికించడం కూడా. బతకడం అంటే బతికించడం కూడా. రక్తనాళాలు చైతన్య రహదారులైనప్పుడు ప్రమాదం మీద ప్రాణశక్తినే ప్రమాదం మీద ప్రాణశక్తిదే పైచెయ్యి అయినప్పుడు మనిషిని ఢీకొనే వేగోన్మాదం నశించినప్పుడు అప్పుడు ఇల్లు చేరే బాటసారికి వెలుగుదారి రోడ్డు, జీవనాడి రోడ్డు. ఇల్లు చేరే బాటసారికి వెలుగుదారి రోడ్డు, జీవనాడి రోడ్డు. ఆ తర్వాత కొంచెం నవ్వించే హాస్యప్రధానమైన కవితలు ఒక 2 ఉన్నాయి. రెండింట్లో ఇదొకటి. పైకి ప్రేమ కవితలాగా అనిపిస్తుంది. కానీ ప్రేమ కవిత కాదు. ప్రియతమా నా మనసంతా నువ్వే. ప్రియతమా నా మనసంతా నువ్వే. నిన్నటి దాకా నువ్వెవరో నేనెవరో. నేటి నుంచి నువ్వే నా పిచ్చి ప్రాణం. సినిమా హీరో హీరోయిన్ల లాగా తొలి చూపులోనే గాఢంగా ఘర్షించుకున్నాం. నా గుండె గాయం చూసిన ఆత్మీయులు 3 ముళ్ళు తప్పవని అన్నప్పుడే మన అనుబంధం జన్మజన్మల బంధమని రూఢి అయింది. కలి నా చెలి కళ్ళు మూసినా తెరచినా నీ రూపమే వెంటాడుతున్న వేళ పందిరి మంచం మీద విశ్రాంతిగా పడుకొని మన తొలి కలయిక తీయని వేదనను మననం చేసుకోవడం తప్ప నాకు మిగిలిందేముంది? మా ఇంటికి మీ ఇంటి ముందు నుంచి ఒకే ఒక్క దారి ఉండడం విధి లిఖితం. మా ఇంటికి మీ ఇంటి ముందు నుంచి ఒకే ఒక్క దారి ఉండడం విధి లిఖితం. నీ మూలంగా ఎవరో భగ్న ప్రేమికుడై బజారు పాలయ్యాడని తెలిసినా నిన్ను శంకించకపోవడం నా దురదృష్టం. ఆనాడు నెలవంక నవ్విన అసుర సంధ్య వేళ మల్లెలు విరబూసిన గేటు ముందు మహారాణిలా నిల్చున్న నీవు నా కోసమే ఎదురు చూస్తున్నట్టుగా కనిపించావు. నీ కన్నుల్లోకి బెరుకుగా చూస్తూ 3 అడుగులు ముందుకు వేశానా? అర్థం కాని భాషలో నీవు పలకరించేసరికి అపార్థం చేసుకున్నానన్న భయంతో 4 అడుగులు వెనక్కు పరిగెత్తాను. నా హృదయమా, ఆ బలహీన క్షణంలో నీ కౌగిలింతలో కాలు జారక తప్పలేదు. అంతే. మబ్బుల్లో మెరుపుల్లా శోభిల్లిన నీ పళ్ళు ఐ లవ్ యూ అంటూ కాబోలు దంతక్షతాలు చెక్కాయి. నీ బతుకుతోనే నా బతుకు ముడిబడి ఉందని, నీ బతుకుతోనే నా బతుకు ముడిబడి ఉందని డాక్టర్ గారు చెప్పిన మరుక్షణం నుంచి నీ క్షేమం కోరుతూ 1000 దేవుళ్లకు ముడుపులు కట్టాను. 1000 దేవుళ్లకు ముడుపులు కట్టాను. ఓ కుక్క, నన్ను కరిచిన నా నల్ల కుక్క, శని ఆ ప్రాణేశ్వరి. ఇది ఆ కుక్క మీద రాసింది. తర్వాత మనం చివరికి వస్తున్నాం. తెర మీది రంగు. ఇది మన పిల్లలంతా ఇష్టపడే సీతాకోక చిలుక మీద రాసింది. సీతాకోక చిలుక కొమ్మ మీద వాలినప్పుడు కోటి రంగుల పువ్వువై, గాలిలోకి ఎగిరినప్పుడు పిల్లల చిరునవ్వువై, రెక్కల మీద ఇంద్రధనుస్సుల్ని మోస్తూ చిత్రకారుల గుండెల్లో ఋతువుల్ని పూయిస్తూ నన్ను బాల్యంలోకి ఎగరేసుకుపోయింది. నువ్వేనా? చిత్రకారుల గుండెల్లో ఋతువుల్ని పూయిస్తూ నన్ను బాల్యంలోకి ఎగరేసుకుపోయింది నువ్వేనా? ఏ అమ్మ పిలిచినా
రెక్కల మీద గోగు పూలతో నేలపై వాలే పగటి నిలవెంక నీ అడుగుజాడలు పూల గుండెల మీదే కదా! నీ అడుగుజాడలు పూల గుండెల మీదే కదా! నీ దాహం తీరేది తేరే వాకల్లోనే కదా! ఈ నీ ప్రేమికుడు పువ్వు కాలేడు, తేనె చుక్క చేయలేడు. రెక్కల పుప్పొడితో సృష్టి కార్యం నిర్వహిస్తూ, రెక్కల పుప్పొడితో సృష్టి కార్యం నిర్వహిస్తూ, అలసి సొలసి నీ లోలోన అలసి సొలసి నీ లోలోని తోటలో నిద్రిస్తున్నప్పుడు పిల్ల తెమ్మెర వీచినా, కొమ్మ పువ్వులు రాల్చినా నీ కలలకు విఘాతమే. సీతాకోక, నువ్వు ఎవరిని అనుగ్రహించడానికి రెక్కలు కట్టుకొని వాలావో ఆ పిల్లలు ఇప్పుడు శాపగ్రస్తులు. నువ్వు ఎవరిని అనుగ్రహించడానికి రెక్కలు కట్టుకొని వాలావో ఆ పిల్లలు ఇప్పుడు శాపగ్రస్తులు. తెర మీది రంగులకు అలవాటు పడ్డారు. ఎలుకతోక పట్టుకొని ఎన్నాళ్ళు ఈదినా ప్రకృతి సౌందర్యాన్ని చూడలేరు. ఈ గొంగళి పురుగుల్ని క్షమించు. ఈ గొంగళి పురుగుల్ని క్షమించు. తర్వాత రోదసి అనువాదం. ఇది వైజ్ఞానికమైంది. అంతరిక్షంలో ప్రయాణం చేసినటువంటి తొలి మహిళ కల్పనా చావ్లా మీకు తెలుసు. కాకపోతే ఆమె రిటర్న్ జర్నీలో దుర్మరణం పాలైంది. ఆ తర్వాత సునీత విలియమ్స్ ఆమె రికార్డు రోజులు అంతరిక్షంలో ఉండి సురక్షితంగా మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చిన సందర్భంలో రాసినటువంటిది రోదసి అనువాదం. స్వాగతం సునీత విలియమ్స్, స్వాగతం. ఉడమి తల్లి ఆశీస్సులతో కల్పనా చావ్లా నక్షత్ర కాంతిలో సమస్త మానవ జాతికి రాయబారివై, గ్రహరాశులకు విశిష్ట అతిథివై నీవు ఎగరేసిన జయ పతాక అదొక నవ చైతన్య సూచిక. ఊహాతీతం ఉజ్వలం నీ విశ్వాంతరాల ప్రస్థానం. నీ ఆగమనం మా హృదయాలను భూకక్షగా మార్చిన అరుదైన క్షణం. మా ఊరి భాషలో భావనలో బతుకమ్మ పాటవై భూమి చుట్టూ ప్రదక్షిణలు చేసి కార్తీక మాసపు ఉదయాస్తమయాల ఊయలవై గోళాలను కలిపి ప్రపంచానికో కొత్త పండుగను వరంగా ఇచ్చావు. అయినా ఇప్పుడు ఈ భూమి ఒక అబల. వివక్ష, అవిద్య, బీదరికం, శాపాల మధ్య పరాధీన. అందని ఆక్సిజన్ క్షణాల మధ్య నిస్సహాయ. నీవు మా అలసిన కళ్ళకు వేగు చుక్కవై వెలిగి సూర్యుణ్ణి సూటిగా చూసే ధైర్యాన్నిచ్చావు. స్వేచ్ఛా సంజీవనిని ఊపిరిగా పోశావు. కొంగులకు నిప్పు అంటించే ఒంటింటి ఇరుకు సందుల్లో నుంచి అనంతమైన అంతరిక్షంలోనికి అదొక మహాప్రయాణం. అణగారిన స్త్రీజాతికి అపూర్వ చారిత్రక క్షణం. కొత్త లోకాల చిరునామాలను సాధించిన ఉద్వేగ సన్నివేశం. కొత్త లోకాల చిరునామాలను సాధించిన ఉద్వేగ సన్నివేశం. ఆత్మీయ వ్యోమగామి, శాస్త్రం ఎంత క్లిష్టమో నీ అనువాదం అంత సరళం. రోదసిని పొరిగింటి ప్రాంగణంగా మార్చిన నిన్ను కేవలం ఒక స్త్రీ శక్తిగా అంగీకరించలేకపోతున్నాము. నీకు నీవే ఒక పరిణామానివి. నీకు నీవే ఒక నవతరానివి. ఒకప్పుడు ఆకాశం ఒక రహస్యమైన ఆల్కెమీ. నీ స్పర్శతో నేడు స్వర్ణాక్షరాల ఆహ్వాన పత్రిక. వీరవనితవై, విశ్వమానవివై, పాల పుంతవై, ఎనిమిదో వింతవై, ఖగోళ సామ్రాజ్ఞివై, నక్షత్ర సంతకానివై మా కాలమానంలోకి నడిచి వచ్చావు. అంతరిక్షంలో అడుగుజాడలు విడిచి వచ్చావు. మా గర్వకారణమా, భావితరాల సమకాలమా? నిన్ను ఈ దేశం సృష్టించింది. నీవు చరిత్రను సృష్టించావు. స్వాగతం సునీత. అట్లాంటిక్ అలల దూరాల నుంచి నీ పుట్టింటి కలల తీరానికి స్వాగతం. తర్వాత ఇంకొక ప్రత్యేకమైన కవిత 151 కథ చెప్తాను అని. ఇది సిపాయిల తిరుగుబాటుకు 150 సంవత్సరాలు నిండిన సందర్భంలో
రాసినటువంటిది. ఇది 2007లో వచ్చయింది. ఈ 2007లో వచ్చినటువంటి కవిత నేను ఒక మిత్రుడు ఒక కవితా సంపుటి 'జీవధార' అనే కవితా సంపుటి కోసం అడిగినప్పుడు రాయడం జరిగింది. ఇది సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి. 150 ఏండ్ల కథ. 150 సార్లు విన్న కథ. రాచరికం 4 స్తంభాల కోట కుప్పకూలుతున్న కథ. ఫిరంగి పొగ మేఘం రక్తం వర్షిస్తున్న కథ. స్వాతంత్ర్యం బీజాక్షరాలు జెండా కర్రలుగా మొలకెత్తసాగిన కథ. భారతీయుడు పతాక రచన ప్రారంభించిన కథ. చెప్పినప్పుడల్లా చరిత్రలో కొత్త కోణం వెలుగు చూస్తున్న కథ. ఈ కథ కాని కథను మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్తాను. అనగనగా అది మీరట్, అది కాన్పూర్, అది బెనారస్, అది ఢిల్లీ ఖిల్లా, అది ఝాన్సీ, అది హైదరాబాద్, అది లక్నో, ప్రతి మొహల్లా. అయినా చరిత్రను చెరబట్టి తెల్లదొరలే నాయకులై నాయకులైన చీకటి కథలో ఊరు ఏదైతేనేం, పేరు ఏదైతేనేం, బలుసాకు తిని బతికిపోయింది ముసలివాళ్ళు, చిత్రహింసల పాలైంది పాలబుగ్గల పసివాళ్ళు, తప్పించుకున్నది చతురంగ సేనా నాయకులు, తలలు తెగిపడ్డది తెగింపు తప్ప ముగింపు లెక్క చేయరి అనామకులవి, కుట్రలు పన్నింది తంత్రజ్ఞులైన మహామంత్రులు, కోట గోడలై ఎదురొడ్డి కూలింది శూరులు కార్మికులు, రహస్య మార్గాల్లో వెన్ను చూపింది రాజాధిరాజ పరమేశ్వరుడు, రక్త తర్పణం చేసింది రంకె వేసిన రైతు బిడ్డలు, ద్రోహులకు కావ్య కన్యకల్ని అంకితం చేసింది ఆస్థాన కవులు, దిక్కుల్ని ఒకటి చేసి ధిక్కార స్వరాలను పల్లవించింది ప్రజా గాయకులు. అయినా వ్యూహం లేని రణంలో ఒప్పుతిన్న సిపాయి నిప్పై మండిన కథలో ఊరు ఏదైతేనేం, పేరు ఎవరిదైతేనేం, ఉసురు తీసిన ఉరి కొయ్యకే ఊపిరి పోసిన మంగల్ పాండేల చిరునామాలు, ప్రజల నాల్కల మీద బతికే ఉన్నప్పుడు తల్లిదండ్రుల శ్మశాన రాజ్యంలో గజమైనా దక్కని బహాదుర్షాల చరిత్రను మరణం లేని కవిత్వ చరణం పాడుకుంటున్నప్పుడు వైరి గుండెల్లో పదునెక్కిన వీరకావ్యం జాతి ఖడ్గం ఝాన్సీ లక్ష్మీబాయి వారసత్వాన్ని శిల్పంగా మారిన యుద్ధాశ్వం కూడా వినిపిస్తున్నప్పుడు హిమాలయాల్లో మరుగుతున్న ఉష్ణకుండాల సాక్షిగా నానాసాహెబ్ల విప్లవోద్యమాలు చితుల మీద పతివ్రతల చివరి చిరునవ్వుల్లో ప్రకాశిస్తున్నప్పుడు ఇటు రెసిడెంట్ను అటు నిజాంను గడగడలాడించిన తుర్రేబాజ్ ఖాన్ల స్వాతంత్ర సింహనాదాలను పచ్చని చెట్టు ప్రతి ఆకు ప్రతిధ్వనించినప్పుడు ధర్మం 4 పాదాలు నింగికేసి నిట్ట నేల్గినప్పుడు బలి పశువులైన వేలాది తాంతియా తోపేల గూర్చి చెదలు కూడా ఇష్టపడని చరిత్ర ఏమంటేనేం, కత్తి మొనలు గీసిన వర్ణ చిత్రాలు, హయహేషలు వేసిన శ్లేషలు సామాన్యుడే వేగు చుక్క అని సంకేతిస్తున్నప్పుడు పేరు ఎవరిదైతేనేం, ఊరు ఎవరిదైతేనేం. ఎన్ఫీల్డ్ రైఫిల్ తూటాకు పూసిన మాంసం కొవ్వుతో మతాలు ఒకటైనప్పుడు తెల్లవాడి గెలుపుకు విలువేముంది, రంగూన్ స్వేచ్ఛను రగిలించే అంగారమైనప్పుడు ఉక్కు ఊచల కట్టడాలకు విలువేముంది, సింహాసనాన్ని దూరం చేసే కుట్రలైనప్పుడు సాలభంజికల సాహసగాథలకు విలువేముంది. చరిత్రధారి సామాన్యుడి త్యాగాల గాథ 150వ కథ అయినప్పుడు అది విలువైన కథ. చరిత్రధారి సామాన్యుడి త్యాగాల గాథ 151వ కథ అయినప్పుడు అది విలువైన కథ. అది వీరాధి వీరుల కథ. అది ఆది మానవుడి ఆవేశాల కథ, సాటి సైనికుడి దాసోహాల కథ, రక్తం ఉరకలెత్తించే కథ, ప్రతీకారం ప్రకోపింపజేసే కథ, విన్న పేర్లన్నీ మెరుపులయ్యే కథ, తుఫాను వీచే కథ,
చరిత్రను తూచే కథ, ఉన్న ఊర్లన్నీ పిడుగులయ్యే కథ, తెల్లవాడి యుద్ధ నౌక బద్దలయ్యే కథ. ఈ కథను మళ్ళీ చెప్తాను, అదే కథను మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఇది కొంచెం పెద్ద కవిత అయింది. తర్వాత ఇక 2 కవితలే మిగిలి ఉన్నాయి. కలలు కటకటాలు. ఈ ఖైదీలను సంస్కరించవచ్చు అని ప్రతిపాదించినటువంటి గొప్ప హిందీ సినిమా 'దో ఆంఖే బారా హాత్'. శాంతారాం అనే చాలా గొప్ప దర్శక నిర్మాత దీన్ని తీయడం జరిగింది ఆయన జయంతి సందర్భంగా. అయితే మన తెలంగాణ ప్రజలు చాలా మంది జైళ్ళల్లో మగ్గిండ్రు. ముఖ్యంగా వట్టికోట ఆళ్వార్ స్వామి జైలు లోపల అనే కథానిక సంపుటి మీరు చూస్తే ఇది తెలుస్తుంది. ఈ కథానిక సంపుటికి ముందు నెహ్రూ అన్న ఒక మాటను వట్టికోట ఆళ్వార్ స్వామి చెప్పారు. అక్కడ రాశారు ఏందంటే, మన దేశంలో 100కి 75 మంది జైళ్ళల్లో మగ్గే వాళ్ళు నిరపరాధులట. నెహ్రూ స్వయంగా అన్నమాట. కేవలం 25 మందే నిజంగా నేరస్తులు. తక్కిన వాళ్ళందరూ కుట్రలకు లోనై అట్లా జైళ్ళల్లో ఉంచబడ్డ వాళ్ళే అని అంటారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని శాంతారామును ఉద్దేశించి రాసింది ఈ కవిత. జైలు మానసికమా భౌతికమా? జైలు మానసికమా భౌతికమా? ఈ ప్రశ్నలు తలెత్తని స్వప్నాల స్వర్ణయుగం ఒకటి ఉండేది. అప్పుడు జీవితం పక్షి పాట, మనిషి కలల తోట. ఎన్నెన్ని కలలు మనిషి సృష్టించుకున్న స్వేచ్ఛా స్వర్గాలు కలలు. కన్న తల్లి తర్వాత మనిషిని పెంచి పోషించేవి కలలే. చట్టం పుట్టినప్పటి నుంచి కలల మీద ఉక్కు పహరా. స్వేచ్ఛకు అర్థం అడిగితే జైలు అనుభవంలోకి వస్తుంది. స్వేచ్ఛకు అర్థం అడిగితే జైలు అనుభవంలోకి వస్తుంది. నిఘంటువు నిజం చెప్పదు. శిలాశాసనాల పునాది మీద దానవత్వం ధర్మంగా, మారణాయుధాలు మాధ్యమంగా, ఉన్మాదమే ఊపిరిగా, క్రూరంగా, నాగరికతకు దూరంగా వర్ధిల్లేది జైలు కాక మరేది. పాపం నిరుపేద ఖైదీలు. వ్యవస్థ వక్రీకరించిన నేరాల కీలుబొమ్మలు. లోపల బయట ఏకకాలంలో 2 జైళ్లలో మగ్గుతూ చిన్న స్పర్శకే కరిగి పారే వరదలు వీళ్ళు. ఘనీభవించిన జైలు కులమానంలో విడుదల కూడా శాపమైన విషాదాంతాలు వీళ్ళు. న్యాయం క్రీనీడ తలారై తరుమగా అనుక్షణం ఉరికి వేలాడుతున్న అభాగ్యులు వీళ్ళు. శాంతారాం, నీ సెల్యులాయిడ్ స్వప్నం 'దో ఆంఖే బారా హాత్' వెండి తెర మీద సంకల్ప సంతకం చేసింది. జైలును వెలివేసి ఖైదీలను కలల తోటల్ని చేశావు నీవు. ఇప్పుడు మా కోసం 1000 కళ్ళతో, లక్షల చేతులతో పునర్జన్మించు. శాంతారాం, జైలు లేని సమాజాన్ని ఆకాశం తెర మీద మళ్ళీ రచించు. తర్వాత ఇంకో 2-3 కవితలు చిన్నవి. ఇంకోటి ఫ్లోరోసిస్ మీద రాసినటువంటిది. దీని పేరు నల్లగొండ తల్లి. నల్లగొండ ఫ్లోరోసిస్తో చాలా బాధపడ్డటువంటి విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు కొంచెం బాధ తగ్గింది. కానీ ఇది నేను రాసిన 2006 సంవత్సరంలో మాత్రం విపరీతంగా ఉన్న సమస్య. పుట్టుకతోనే బాల్యం కోల్పోయే వాళ్ళు పురాణాలలోనే కాదు, పురిటి గదుల్లోనూ అవతరిస్తారు. 10 నెలలు మోసి కని పెంచి అదో పాత పదబంధం. 10 నెలలు మోసి కని పెంచి అదో పాత పదబంధం. 10 ఏళ్లుగా చంక దిగని పాపాయి కొత్త అనుబంధం. నల్లగొండ అమ్మ ఒడిలో ఫ్లోరోసిస్ బొమ్మ. పురుళ్ళు పుణ్యాలు తెలియని ఈ అనామిక అమ్మ చెట్టు మీద పెరుగుతున్న బదనిక. పక్కింటి తల్లి పాడే జోలపాట. ఏడువలేని ఈ ఎముకల గూడుకో వెక్కిరింత. పెరుగుతున్న వయస్సునో తరుగుతున్న ఆయస్సునో లెక్కించడానికి వెన్నెలను దాచుకొని
ఊడిపడతాడు వేలు విడిచిన చందమామ. పాపను పరలోకానికి పంపాలన్న మొగుణ్ణి వదిలేసింది గాని బిడ్డతో ముడిపడ్డ బతుకును వదిలేయలేదు. ఫ్లోరోసిస్ బొమ్మ చంక దిగది ఫ్లోరోసిస్ బొమ్మ చంక దిగి అడుగుదీసి అడిగేస్తే అందరిలో అపహాస్యం, అమ్మకు అదే లాస్యం. ఆ ఎముకల గూడు అతి కష్టం మీద చేతులు కదిలిస్తే అందరికీ వికృత చేష్ట, అమ్మకు మాత్రం హస్తముద్ర. నోరు తెరిచి నవ్వితే పొగచూరిన బొగ్గులు, అమ్మకు మాత్రం అవే ముత్యాల ముగ్గులు. అమ్మాయి నేర్చిన 4 నత్తి మాటల వెంట 40 అర్థాలై పరిగెత్తే అమ్మ, పాపాయి చూసే ఒక్క మెల్లకంటి చూపులో దృశ్యాలు దృశ్యాలుగా చీలిపోయే అమ్మ, మంచి నీళ్లు కొనలేని తన దారిద్ర్యాన్ని తిట్టుకుంది. ఆస్పత్రుల వెంట ఆశతో తిరిగింది. గుడుల ముందు మెట్లు మెట్లుగా పరుచుకుంది. దర్గాల ముందు చీపురై ఊడ్చింది. తావీజుల్లో పంచప్రాణాలు నిలిపింది. బీదరికానికి ఉపవాసాలు తోడు కాగా ఎక్కడ మహిమ ఉందంటే అక్కడికి ఊపిరి బలం మీద ఉరికింది. అమ్మా నల్గొండ తల్లి అదే, అమ్మా నల్గొండ తల్లి అదే ఊపు మీద రాళ్లను తొలగించుకొని మంచినీటి ఊటవైరా. అదే ఊపు మీద రాళ్లను తొలగించుకొని మంచినీటి ఊటవైరా. గోదావరివై పరిగెత్తిరా, కృష్ణానదివై పరవళ్ళు తొక్కిరా. భూమివై మోసిన గుండె బరువును దించు ఇకనైనా. ఫ్లోరోసిస్ ఒక దిష్టి బొమ్మై తగలబడని ఇకనైనా. నల్లగొండ పొరిటి గదుల్లో కలల ప్రపంచాలు ఉదయించని ఇకనైనా. భావి తరాలు కృష్ణకు ఉపనదులై ఉరకలెత్తని ఇకనైనా. తర్వాత మూసిన తలుపులు కొంచెం తాత్వికమైంది. అంటే మనం కనిపించడం లేదు అని పాంఫ్లెట్లు చూస్తుంటాం. పొద్దున పోయినవాడు సాయంత్రం ఇంటికి రాడు, ఎదురు చూస్తూ ఉంటాం. అట్లా తప్పిపోయినటువంటి వాళ్ళకు సంబంధించిన చిరునామా మనకు ఎవరు చెప్తారు? అది మూసిన తలుపులు కవిత. మూసిన తలుపులు. రోడ్డు మీద తెగిపోయిన చెప్పుల్ని చూసినప్పుడల్లా అవి చెప్పులు కావు, 2 పాదాలు అనిపిస్తుంది. 2 పాదాలు కావు, నిండు ప్రాణాలు అనిపిస్తుంది. రోడ్డు మీద తెగిపోయిన చెప్పుల్ని చూసినప్పుడల్లా అవి చెప్పులు కావు, 2 పాదాలు అనిపిస్తుంది. 2 పాదాలు కావు, నిండు ప్రాణాలు అనిపిస్తుంది. ఒక అశాంతి క్రమంగా నన్ను ఆవహిస్తుంది. ఇంతకాలం లేదనుకున్న అంతరాత్మ నిద్రలేచి 1,00,000 ప్రశ్నలు సంధిస్తుంది. జవాబుల కోసం ఎవరి మూసుకున్న తలుపులు తట్టాలో అర్థం కాదు. ఎక్కడ ఏ ఇద్దరు కనిపించినా, ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా కోపోద్రేకాలతో పరస్పరం గాయపరుచుకుంటూనే ఉన్నారు. గుమిగూడిన ఏ పిచ్చి గుంపు దగ్గరికి వెళ్ళాలన్నా తమలో కలిపేసుకుంటారనే సందేహం వెన్నాడుతుంది. సమాజమే రోజుకో అద్దె ఇల్లు మారుతుంటే రాత్రికి ఇల్లు చేరని వాడి చిరునామా ఎవరు చెప్తారు? సమాజమే రోజుకో అద్దె ఇల్లు మారుతుంటే రాత్రికి ఇల్లు చేరని వాడి చిరునామా ఎవరు చెప్తారు? మిత్రులారా, ఈ చివరి కవిత ఐస్ క్రీమ్, దీని పేరు. ఇది కొంచెం హాస్య రసంతో కూడినటువంటిది. మామూలుగా ఇది రాసింది 2008లో. ఆ 8 సందర్భంలో పెళ్లిళ్ళల్లో ఐస్ క్రీమ్ కౌంటర్ ఒకటి ఉండేది. ఇప్పుడు కూడా ఉంటది. అయితే ఐస్ క్రీమ్ అప్పుడు లిమిటెడ్‌గా ఇచ్చేవాళ్ళు. ముఖ్యంగా 60, 70 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి ఏముంటదంటే షుగర్ వ్యాధి ఉంటది తప్పకుండా. ఇంట్లో తీపిని ముట్టనియ్యరు. ఒక తీయని చాయ్ దొరకదు. షుగర్ లెస్సే అంతా. కనుక బయటికి పోయినప్పుడే వాళ్ళకి కొంచెం స్వేచ్ఛ. కనుక ఆ ఐస్ క్రీమ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తింటారు, మహా అయితే 2 తింటారు. మూడోది అడగలేరు. అడిగితే వాడు ఇవ్వడేమోనని బాధ, భయం. అప్పుడేం జరిగిందో చూడండి. ఐస్ క్రీమ్. పెళ్లి పీటల మీద జంటను చూసినప్పుడు అలనాటి పెళ్లి ముచ్చట్లు ద్వార తోరణాలవుతాయి. కొత్త దుస్తుల నిగనిగలు, బంగారు నగల దగదగలు నవయౌవనాన్ని కొని తెస్తాయి. తెల్ల వెంట్రుకలకు నల్ల రసాయనం,
నల్ల చర్మానికి తెల్ల లేపనం సరే సరి. ప్లాట్లు, ఫ్లాట్లు, కార్లు, ఎన్ఆర్ఐ సంబంధాల ప్రస్తావనలతో ఎవరికి వారి ప్రోగ్రెస్ రిపోర్ట్‌లవుతారు. చిన్ననాటి మిత్రుడి కరచాలనంతో సీతాకోక రెక్కల తేనెటీగనై పాఠశాల పూదోట మీద వాలి వస్తాను. ఇంతలో వివాహ భోజనంబు మాయబజారు సినిమా పాటై కవ్విస్తుంది. ఇంతలో వివాహ భోజనం మాయబజారు సినిమా పాటై కవ్విస్తుంది. ఐస్ క్రీమ్ కౌంటర్‌ను సమీపించగానే పాల మిగడల పసితనం ఆవహిస్తుంది. నేను మళ్ళీ బాలుడినవుతాను. నేను మళ్ళీ బాలుడినవుతాను. ఐస్ క్రీమ్ కప్పు నా వైపే చూస్తుంది. ఆ వెన్నెల కోవను కోరి కోరి రుచి చూస్తాను. ఏది మరియొకసారి అంటుంది జిహ్వ. ఏది మరియొకసారి అంటుంది జిహ్వ. అపరాధ భావంతోనే మళ్ళీ క్యూలో నిల్చుంటాను. ఐస్ క్రీమ్ కౌంటర్ బాయ్ పోలీస్ కళ్ళలో నా దొంగతనం జాడలు తళుక్కుమంటాయి. అయినా తృప్తి కలగదు, కుతి తీరదు. మూడో ప్రపంచ కప్ కోసం ఒక అపరిచిత బాలుణ్ణి ప్రాధేయపడతాను. మూడో ప్రపంచ కప్ కోసం ఒక అపరిచిత బాలుడిని ప్రాధేయపడతాను. వాడు అంటాడు, అంకుల్ ఇప్పటికే నేను 5 తెచ్చుకొని తిన్నాను అంటూ, అంకుల్ ఇప్పటికే నేను 5 తెచ్చుకొని తిన్నాను అంటూ నా నుండి నా బాల్యాన్ని లాక్కొని వాడు తుర్రుమంటాడు. ఐస్ క్రీమ్ కప్పు ఫ్లయింగ్ సాసరై నన్ను కలల్లో వెంటాడుతూనే ఉంది. ఐస్ క్రీమ్ కప్పు ఫ్లయింగ్ సాసరై నన్ను కలల్లో వెంటాడుతూనే ఉంది. ఇది ఈ భరోసా కవితా సంపుటిలోని చివరి కవిత నేను వినిపించాను. ఇక మీ ప్రతిస్పందన మీరు చెప్పవచ్చు. ఇక నిర్వాహకులకు డాక్టర్ రఘు గారికి, మీకు అందరికీ విన్న వాళ్ళకందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బడే సాహెబ్ గారు, జయప్రకాష్ గారు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగించి వాళ్లకు సాహిత్య రంగం పట్ల, ముఖ్యంగా కవిత్వం పట్ల ఉన్నటువంటి ఆదరాభిమానాలను చాటుకోవాలని కూడా వారికి తెలియజేస్తూ